హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పదవుల పంపకాలపై చంద్రబాబు సరికొత్త వ్యూహం అండి. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం 3 పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపు మాపో అంటూ సాగదీయడంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ పైన చంద్రబాబు, పవన్ ఒక ఫార్ములా సిద్ధం చేశారు. పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై నిర్ణయానికి అయితే వచ్చారు. టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నేతలు నిర్వహించనున్న గ్రీవెల్స్ కార్యక్రమంలో నామినేటెడ్ ఆశావహుల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయనే చర్చ టీడీపీలో జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరుతో గ్రీవెన్స్ కార్యక్రమం మొదలుపెట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎంతమంది వస్తున్నారో అదే సంఖ్యలో పదవుల కోసం కూడా వస్తూ ఉన్నారు. టీడీపీ కూటమిలో నామినేటెడ్ పదవుల పంపకాలకు ఒక ఫార్ములా సిద్ధం చేశారు. టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% చొప్పున పదవులు పంపకాలు చేయాలని 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సో జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో 60% జనసేన, 30% టీడీపీ, 10% బీజేపీ చొప్పున, అలాగే బీజేపీ గెలిచిన చోట 60% బీజేపీకే, 30% టీడీపీ, 10% జనసేనకు పంపకాలు చేయాలని అయితే సరికొత్త ఫార్ములాను అయితే దింపారండి. సో దీంతో పదవుల భర్తీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది స్పష్టం రావాల్సి ఉంది. సో ఆ విషయం అయితే సరికొత్త ఫార్ములా అయితే తీసుకుని రావడం జరిగిందండి. ఇక పదవులు భర్తీ ఎప్పుడనేది అయితే స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.